కోట్లాది మంది తెలుగు వాళ్ళ కల నెరవేరింది. ప్రతి తెలుగువాడు కాలర్ ఎగరేసుకుని వీఆర్ తెలుగు పీపుల్ అని చెప్పుకునేటువంటి సందర్భం వచ్చేసింది. ఎస్, డ్రీమ్ కేమ్ ట్రూ. ది ఆస్కార్ గోస్ టు త్రిబుల్ ఆర్ నాటు నాటు సాంగ్. నిజమే, ఎన్నో ఏళ్లుగా కలగానే మిగిలిపోయినటువంటి ఆస్కార్ త్రిబుల్ ఆర్లోని నాటు 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 అనే పాటను వరించింది. లాస్ ఏంజల్స్లోని డాల్బీ స్టేడియం వేదికగా నాటు నాటు సాంగ్ పర్ఫార్మెన్స్ తోటి ఆ స్టేడియం అంతా కూడా ఊగిపోయింది. ఒకనాడు భారతీయుడు, అందున తెలుగువాడు అంటేనే చిన్నచూపు చూసినటువంటి వాళ్ళందరూ కూడా కనుబొమ్మలు ఎగరేస్తూ నాటు నాటు సాంగ్ని వింటూ మైమరిచిపోయారు. రెడ్ కార్పెట్ పై వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తెలుగువాడి సత్తాను చూసి జేజేలు కొట్టారు. అకాడమీ జ్యూరీ అంతా కూడా నాటు నాటు సాంగ్కే ఓకే చెప్పినటువంటి నేపథ్యంలో 95 అకాడమీ అవార్డ్స్లో ఆస్కార్ అవార్డ్ త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ను వరించింది. ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో త్రిబుల్ ఆర్లోని నాటు నాటు సాంగ్ వచ్చినటువంటి ఆస్కార్తో తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రేమికులు, ముఖ్యంగా త్రిబుల్ ఆర్ అభిమానులు, అటు రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అన్ని చోట్ల కేక్ కట్ చేసుకొని ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తూ బాణసంచా కాలుస్తూ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఇది మిగిలిపోయినటువంటి కళ. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ మూవీలో ఉన్నటువంటి నాటు నాటు సాంగ్ నేపథ్యాన్ని ఒకసారి చూసినట్లయితే, త్రిబుల్ ఆర్ మూవీకి జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించగా నాటు నాటు పాటను చంద్రబోస్ అచ్చ తెలుగు బాణీలతో పల్లె పాటల్లో, అలాగే పల్లె గ్రామీణ నేపథ్యానికి సంబంధించి ఆ పదాలు మొత్తం తొణికిసలాడేలా, గ్రామీణ నేపథ్యం జీవం ఉట్టిపడేలా నాటు నాటు సాంగ్ని రాయటం జరిగింది. చంద్రబోస్ ఈ పాట రాస్తే కీరవాణి దానికి స్వరాలు సమకూర్చారు. హైదరాబాద్ గల్లీ సింగర్, అలాగే బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగన్స్తో పాటు కీరవాణి కుమారుడు కాలభైరవ ఇద్దరు కలిసి ఈ నాటు నాటు సాంగ్ని ఆలపించారు. ఈ పాటకి ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించగా వీటన్నింటినీ అంచనాలన్నింటినీ తలకిందు చేస్తూ ఈ వెండి తెరపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఏ స్థాయిలో పర్ఫామ్ చేశారు. భాషలకి అతీతంగా లాంగ్వేజ్లన్నింటినీ పక్కన పెట్టేసి వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ అందరూ నాటు నాటు సాంగ్ని ఏ విధంగా ఓన్ చేసుకొని రీల్స్తో నాటు నాటు సాంగ్ యొక్క సత్తా చాటారు అనేటువంటిది మనమంతా చూస్తూనే ఉన్నాం. అయితే వీటన్నింటికీ భిన్నంగా 95 అకాడమీ అవార్డ్స్లో రెడ్ కార్పెట్ పైన నాటు నాటు సాంగ్ పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో దుమ్ము దులిపేసిందని చెప్పుకోవాలి. వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ, ఎందుకంటే నాటు నాటు సాంగ్ పైన, అదేవిధంగా త్రిబుల్ ఆర్ టీమ్కి ఆస్కార్ వస్తుందా లేదా అనేటువంటి అంశాలపైన కూడా ఇప్పటి వరకు ఎన్నో వివాదాలు, అలాగే వాదనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయి. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ దీనికి పైరవీ చేశారు, ల్యాబింగ్ చేశారు అనేటువంటి వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేస్తూ త్రిబుల్ ఆర్లోని నాటు నాటు సాంగ్ అనేటువంటిది ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఈ ఆస్కార్ అవార్డు గెలుచుకోవటంతో, అంటే ఆస్కార్ అవార్డును గెలుచుకున్నటువంటి తొలి భారతీయ పాట త్రిబుల్ ఆర్లోని నాటు నాటు సాంగ్. అలాగే ఈ త్రిబుల్ ఆర్లోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు మిన్నంటాయి. ఇప్పటికే ట్విట్టర్ మొత్తం అంతా కూడా రాజమౌళిని విష్ చేస్తూ, కీరవాణిని విష్ చేస్తూ, చంద్రబోస్ని, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్తో పాటు ప్రేమ్ రక్షిత్ని, ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరిని విష్ చేస్తూ ట్వీట్లు, రీట్వీట్లు మొదలైపోయాయి. సోషల్ మీడియా మొత్తం అంతా కూడా హోరెత్తిపోయింది. అయితే కొన్ని రోజులుగా చూస్తున్నటువంటి మేనియా ఈ త్రిబుల్ ఆర్ టీమ్కి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుంది అని డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ కూడా తన అవార్డ్స్ అందించింది. అలాగే గోల్డెన్ గ్లోబ్ కూడా అవార్డుని అందుకునే నేపథ్యంలో త్రిబుల్ ఆర్కి ఖచ్చితంగా, ముఖ్యంగా ఈ నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది అని అంచనాలు ఓ రేంజ్లో పెరిగిపోయినటువంటి నేపథ్యంలో వస్తుందా రాదా అనేటువంటి అనుమానం కూడా వ్యక్తమైంది. ఎందుకంటే హాలీవుడ్ చిత్రాల్లోని కొన్ని పాటలు, బార్బేడియన్ సింగర్ సోఫీ కరేసా, అలాగే వకాండా బ్లాక్ ప్యాంథర్లోనిటువంటి కొన్ని పాటలు, లిఫ్ట్ మీ అప్, ది అప్లాస్ సాంగ్స్ అన్నిటి కూడా ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా గట్టి పోటీనే ఇచ్చాయి. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ, వీటన్నింటినీ పక్కకు నెట్టేస్తూ
త్రిబుల్ ఆర్లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. వీటన్నింటినీ హాలీవుడ్ సాంగ్స్కే ఖచ్చితంగా ఇస్తారు. ఒక రకమైనటువంటి వివక్ష ఉంటుంది. బ్రౌన్ అండ్ బ్లాక్ పీపుల్ పైన వైట్ పీపుల్ అంత ఈజీగా అవార్డ్స్ ఇవ్వరు అనేటువంటి ఒక అనుమానం అయితే వచ్చింది. ఈ అనుమానం నేపథ్యంలోనే హాలీవుడ్ సాంగ్స్ నుంచి, హాలీవుడ్ మూవీస్ నుంచి వచ్చినటువంటి కొన్ని పాటలు కూడా దీనికి గట్టి పోటీనే ఇచ్చాయి. అయితే సృజనాత్మకత ఎక్కడైతే ఉంటుందో, టాలెంట్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళని ఎవరు ఆపలేరు. ఖండాంతరాలకు మొత్తం అంతా కూడా కీర్తి వ్యాపిస్తుంది. దమ్మున్న వాడిని ఎవ్వడు ఆపలేడు అనేటువంటి ఒక సామెతను, ఒక నానుడిని నిజం చేస్తూ త్రిబుల్ ఆర్లోని నాటు నాటు సాంగ్ ఎట్టకేలకు ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఆస్కార్ అవార్డుని గెలుచుకోవటం అంటే అనుకున్నంత ఆషామాషి కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ దర్శకులు మొత్తము ప్రపంచం వరల్డ్ వైడ్గా ఉండేటువంటి ది మోస్ట్ స్టన్నింగ్ అండ్ ది మోస్ట్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ అంతా కూడా ఆ నామినేషన్స్తో పాటు అవార్డ్స్ కోసం ఆస్కార్ అవార్డ్స్కి వస్తారు. వీటన్నింటినీ కూలంకషంగా పరిశీలించిన తర్వాత, అన్ని యాంగిల్లో 360 డిగ్రీస్ యాంగిల్లో పరిశీలించిన తర్వాత మాత్రమే ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇన్ని పరీక్షలు దాటుకొని, ఇన్ని అవాంతరాలు దాటుకొని, ఇన్ని అవరోధాలను అధిగమించి త్రిబుల్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ వరించింది, ఆస్కార్ తీసుకొస్తుంది అంటే ఇది ఖచ్చితంగా ప్రతి తెలుగువాడు మాత్రమే కాదు, ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన చిత్రం. ఎందుకంటే ఈ మూమెంట్ ఇది. ఎందుకంటే ఇన్ని ఏళ్ల తర్వాత ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి తొలి భారతీయ పాట ఇదే. అయితే ఈ వేదిక పైన ఆస్కార్ అవార్డును స్వరమణి కీరవాణి ఈ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. కీరవాణితో పాటు గీత రచయిత చంద్రబోస్ కూడా ఈ పాట అందుకున్నారు. ఆస్కార్ అవార్డుని గెలుచుకున్న తర్వాత కీరవాణి ప్రసంగం ఉద్వేగాన్ని నింపింది. ఆయన కూడా ఉద్విగ్న భరితుడై ఆ 2-3 నిమిషాలు ఆయన ప్రసంగించారు. చిన్నప్పటి నుంచి హాలీవుడ్ చిత్రాల నుంచి వింటూ పెరిగాను, హాలీవుడ్ స్వరాలు వింటూ పెరిగాను. ఏనాటికైనా కూడా ప్రతి ఒక్కరి కళ ఆస్కార్ తీసుకోవటం అనేటువంటిది మా భారతీయత ఎక్కువగా మా నరనరాల్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా హాలీవుడ్కి కూడా మేము ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఎలాగైనా సరే ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో పాలు పంచుకోవాలి అనేటువంటి స్టేజ్ నుంచి ఈ రెడ్ కార్పెట్ పైన నడుస్తూ ఆస్కార్ అవార్డ్స్ని సొంతం చేసుకొని భారతీయతను, ముఖ్యంగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటినట్లయిందని కీరవాణి అలాగే చంద్రబోస్ తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ప్రతి తెలుగువాడు గర్వించాల్సినటువంటి సందర్భం. ప్రతి తెలుగువాళ్ళు మాత్రమే కాకుండా ప్రతి భారతీయుడు అందరూ కూడా చాలా ప్రైడ్ మూమెంట్ తోటి కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవాల్సినటువంటి సందర్భము. ఇప్పటికే ఈ వాళ్ళ ప్రైడ్ని అలాగే ఈ ఫీవర్ని, నాటు నాటు మేనియాని ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి సందర్భాన్ని భారతదేశంలో కోటాను కోట్ల మంది ఇప్పటికే తమ వాట్సాప్ డీపీలుగా, వాట్సాప్ స్టేటస్లుగా, ఫేస్బుక్ ప్రొఫైల్స్గా, ఫేస్బుక్ స్టోరీస్గా, ఇన్స్టా రీల్స్గా చేసి ఇప్పటికే హోరెత్తిస్తున్నారు. ఇక ట్విట్టర్ అయితే ట్వీట్లతో, రీట్వీట్లతో మారు మోగిపోతుంది. త్రిబుల్ ఆర్ టీమ్కి ప్రధాని మోదీ నుంచి కేసీఆర్ అలాగే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు పలు రాజకీయ వ్యాపార రంగాలకు చెందినటువంటి ప్రముఖులు, రాజకీయ నేతలు ఇప్పటికే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఇది భారతీయుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. ముఖ్యంగా తెలుగువాడు తలుచుకుంటే ఏదైనా సరే సాధించగలడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు అనేటువంటి దాన్ని ఖచ్చితంగా మరోసారి నిరూపించినట్లయింది. ఏది ఏమైనప్పటికీ 95 అకాడమీ అవార్డ్స్లో అకాడమీ జ్యూరీ సభ్యుల మదిని మాత్రమే కాదు, కోటాను కోట్ల ప్రపంచ ప్రజల మదిని కూడా గెలుచుకొని ఆస్కార్ అవార్డ్ని భారతదేశానికి తీసుకువచ్చినందుకు త్రిబుల్ ఆర్ టీంను ఖచ్చితంగా ఆకాశానికి ఎత్తేయాల్సిందే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకోవాల్సిందే. ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి తర్వాత త్రిబుల్ ఆర్ టీం తమ మనోగతాన్ని మీడియాతో పంచుకున్నారు. ఇప్పుడు గెలుపు అనేటువంటిది పొగరుని కాదు, మాలో బాధ్యతను పెంచింది. ఇక్కడ నుంచి మేము తీయబోయేటువంటి ప్రతి ఒక్క చిత్రము ఎంతో బాధ్యతతో కూడుకుంటుంది. సామాజిక సందేశం నేపథ్యంలో ఖచ్చితంగా తీయాల్సి ఉంటుంది. అలాగే ప్రేక్షకులందరినీ, అన్ని వర్గాల ప్రేక్షకులందరినీ అలరించేలా మేము సినిమాలు తీస్తాం, ఎలాంటి స్టాండర్డ్స్ని ఎక్కడా తగ్గకుండా తీస్తామని చెప్పారు. అదేవిధంగా ఇంతవరకు ఇండియన్ సినిమా అంటే ఒక రకమైనటువంటి చిన్నచూపు ఉన్నటువంటి వాస్తవమే, దీన్ని ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. కానీ కొన్నాళ్ళ నుంచి మాత్రం ఇండియన్ సినిమాలంటే, ముఖ్యంగా తెలుగు సినిమాలంటే ఉన్నటువంటి చిన్నచూపు క్రమంగా తరిగిపోతోంది. ఇప్పుడు ఆస్కార్ వచ్చినటువంటి నేపథ్యంలో ఎలాంటి భేషజాలు లేకుండా, ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరం కలిసి ఉండటానికి, ముఖ్యంగా తెలుగువాడి సత్తా అంతర్జాతీయ వేదికపై గర్జించడానికి, ఇక ముందు కూడా మరింతగా గర్జించేందుకు ఒక స్కోప్ దొరికిందని భావించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగు వాళ్ళ కళ మాత్రమే కాదు, కోటాను కోట్ల మంది భారతీయుల కళ
ఆ కలను, ఆ డ్రీమ్స్ మొత్తాన్ని కూడా త్రిబుల్ ఆర్ టీమ్ నిజం చేసిందని చెప్పి ఖచ్చితంగా చెప్పాల్సిందే. చరిత్రలో సువర్ణాక్షరాలతో ఖచ్చితంగా ఈ రికార్డును లిఖించాల్సిందే. ఎందుకంటే ఆస్కార్ అవార్డ్ అందుకున్నటువంటి తొలి భారతీయ పాట ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నటువంటి ఈ మూమెంట్ త్రిబుల్ ఆర్ టీంకి మాత్రమే దక్కుతుంది. మరొక్కసారి ఐ డ్రీమ్ తరపున త్రిబుల్ ఆర్ టీం మొత్తానికి ఎస్పెషల్లీ స్వరమణి కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, అదేవిధంగా జక్కన్న రాజమౌళితో పాటు ది యంగ్ అండ్ ఎనర్జెటిక్ యాక్టర్స్ రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్కి ఐ డ్రీమ్ స్పెషల్గా కంగ్రాట్స్ చెప్తోంది. దీంతో పాటు త్రిబుల్ ఆర్ టీంతో పాటు మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనేటువంటి భారతీయ సినిమా కూడా ఆస్కార్ అవార్డు అందుకుంది. కార్తిక్ గొన్సాల్వెస్ ఈ ది షార్ట్ ఫిల్మ్కు, ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనేటువంటి షార్ట్ ఫిల్మ్కు దర్శకత్వం వహించారు. ఆమె ఈ ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనేటువంటి షార్ట్ ఫిల్మ్కి వచ్చినటువంటి అవార్డును ఆమె ఆస్కార్ వేదిక పైన అందుకున్నారు. ఇది ఖచ్చితంగా ఇద్దరు మహిళలు సాధించినటువంటి విజయమని ది ఎలిఫెంట్ విస్పరర్స్ ప్రొడ్యూసర్ గునీత్ మొవాంగో చెప్పారు. ఆమె మాట్లాడుతూ కథ ఎంచుకోవటమే అతిపెద్ద సాహసము అని చెప్పడం జరిగింది. ఈ షార్ట్ ఫిల్మ్ యొక్క ఇతివృత్తాంతాన్ని ఒక్క సెకండ్ కనుక మాట్లాడుకున్నట్లయితే, ఒక తప్పిపోయినటువంటి ఏనుగు ఓ గిరిజన దంపతులకు దొరుకుతుంది. ఆ గిరిజన దంపతులు ఆ ఏనుగుతో ఎలాంటి అనుబంధాన్ని పెంచుకున్నారు, అది విడిపోయేటువంటి క్రమంలో ఎలాంటి భావోద్వేగానికి లోనయ్యారు అనేటువంటి దాన్ని ఆద్యంతం అద్భుతంగా చిత్రీకరించినటువంటి ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ది ఎలిఫెంట్ విస్పరర్స్. సో త్రిబుల్ ఆర్ టీంతో పాటు ది ఎలిఫెంట్ విస్పరర్స్ టీంకి మాత్రమే కాకుండా ముఖ్యంగా ది ఎలిఫెంట్ విస్పరర్స్ డైరెక్టర్ కార్తిక్ గొన్సాల్వెస్కు ఐ డ్రీమ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అదేవిధంగా ప్రతి విధంగా ధన్యవాదాలు తెలియజేస్తోంది.